నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు ముగిసిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ గతంలో బుడమేరు వరద బాధితులకు ఎవరూ ఇవ్వనంత నష్టపరిహారాన్ని సీఎం చంద్రబాబు ఇచ్చారన్న ఎమ్మెల్సీ కాల్వ శ్రీనివాస్ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రతి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ దసరా ఉత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామన్న కలెక్టర్ సృజన అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం చేస్తామని వెల్లడి వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై ఏపీ కేబినెట్ లో చర్చకు వచ్చింది. గతేడాది ఆగస్టులోనే వాలంటీర్ల కాలపరిమితి ముగిసిందని ఈ సందర్భంగా అధికారులు కేబినెట్ కు తెలియజేశారు. కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా నాడు వాలంటీర్లతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయించారని పలువురు మంత్రులు తెలియజేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై మంత్రి మండలి చర్చించింది. అలాగే వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై కేబినెట్ లో చర్చకు వచ్చింది. గతేడాది ఆగస్టులోనే వాలంటీర్ల కాలపరిమితి ముగిసిందని ఈ సందర్భంగా అధికారులు కేబినెట్ కు తెలియజేశారు. తప్పుడు విధానాలు, దొంగ పద్ధతుల్లోనే జగన్ పాలన సాగించారని ఈ సందర్భంగా మంత్రులు చెప్పారు. వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. గత ప్రభుత్వం సాక్షి పత్రిక కొనుగోలులో చేసిన అవకతవకలపైన కేబినెట్ లో చర్చ జరిగింది. 2 ఏళ్లలోనే సాక్షి పత్రిక కొనుగోలు కోసం ప్రభుత్వం ఖజానా నుంచి 205 కోట్లు ఖర్చు చేశారని మంత్రి మండలి సమావేశంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు. అలాగే కొత్త లిక్కర్ పాలసీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 100 లోపు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవాలని మంత్రివర్గం సూచించింది. 99 రూపాయలకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద సాయం ప్యాకేజ్ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకున్నారు. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని మంత్రి మండలి సమావేశంలో తీర్మానం చేశారు. బీసీలకు రిజర్వేషన్లపై కేంద్రానికి చంద్రబాబు కేబినెట్ సిఫార్సు చేసింది. బీసీలకు రిజర్వేషన్ల తీర్మానంపై చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు. దేశంలోనే ఎప్పుడు ఏ రాష్ట్రమూ ఇవ్వనటువంటి వరద నష్ట పరిహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు అని శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఇటీవల భారీ వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ కార్యాలయం వద్ద ఇటీవల సంభవించిన వరదల్లో నష్టపోయిన ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఆర్థిక సాయం ప్రకటించిన నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో సంభవించినటువంటి వరదల దృష్ట్యా వరద బాధితుల సహాయార్థం పలు స్వచ్ఛంద సంస్థలు, వాణిజ్య సంస్థలు, రాజకీయ పార్టీలు, వాస్వి క్లబ్, న్యూట్రీ క్లబ్, లయన్స్ క్లబ్ అందరూ కష్టకాలంలో ముందుకొచ్చి వరద బాధితులకు తమకు తోచినంత సహాయం చేస్తున్నారని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో వరద బాధితులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం నుండి సహాయ సహకారాలు అందించారని, నియోజకవర్గ వరద బాధితులను ఆదుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి నియోజకవర్గ శాసనసభ్యులుగా ధన్యవాదాలు తెలుపుతున్నానని, ఈ రోజు రాయదుర్గం శాసనసభ్యులు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు దాదాపు 5,000 జీన్స్ ప్యాంట్లు వర్తక సంఘం తరపున 2,000 మందికి ఈ రోజు అందజేశామని, నియోజకవర్గంలోని వరద బాధితులకు ఇప్పటి వరకు ప్రభుత్వం తరపున పాలు, గుడ్లు, నీరు, భోజనం, టిఫిన్, బిస్కెట్ ప్యాకెట్స్ అందజేశామని తెలిపారు. బుడమేరు వరద ముంపు బాధితులను ఆదుకోవడానికి ఉదారంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ప్యాకేజీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవారికి 25,000 రూపాయలు, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు, అలాగే మోటార్ బైకులకి అన్నింటికి కూడా ప్రకటించిన ప్యాకేజీ ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వరద ముంపు బాధితుల్ని ఆదుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకొచ్చింది. ఆ రోజు వరదల్లో పాల ప్యాకెట్లు అందజేసాం, మంచినీళ్ళు ఇచ్చాం, అలాగే బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం, లంచ్ ఇచ్చాం, డిన్నర్ ఇచ్చాం, అట్లాగే ఫ్రూట్స్ కానీ బిస్కెట్స్ కానీ అన్నీ కూడా ఆ రోజున సప్లై చేయగలిగాం. అట్లాగే వరద తగ్గినాక మరి ప్రొవిజన్స్ సరుకులన్నీ కూడా ఎవరికైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరుకులు
పెద్ద ఎత్తున 25 కిలోల బియ్యం, కిలో మంచి నూనె, కిలో కందిపప్పు, కిలో పంచదార, కూరగాయలు అవి కూడా ఇచ్చాం. ఇప్పుడు మళ్ళా గ్రౌండ్ ఫ్లోర్లో పూర్తిగా ముంపుకు గురైన వాళ్ళకి 25,000 రూపాయలు నగదు, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో 10,000 రూపాయలు ఇది ప్యాకేజ్ ఇవ్వటం వల్ల ప్రజలకి పూర్తి నష్టం రికవరీ కాకపోయినా ఎంతో చన్నీళ్ళకి వేణీళ్ళలాగా, ఎంతో వేణీళ్ళకి చన్నీళ్ళలాగా వాళ్ళ ఉపయోగం మేలు జరిగింది. అందరూ కూడా హర్షాతిరేకం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం కూడా చేశారు. సంతోషం. చివరి వరద ముంపు బాధితులను ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తుందని తెలియజేస్తాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఏదైతే వరద బాధితుల సహాయార్థం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మా అధినాయకుడు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర్ ఏదైతే కష్టాల్లో ఉన్నారో కార్మికులు అనేవాళ్ళు ఎక్కడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నిన్న 900 మందికి బోండా ఉమామహేశ్వర్ నిత్యావసర సరుకులు పంచడం జరిగింది. మళ్ళీ వీళ్ళ బాధలు, వీళ్ళ విషయాలు తెలుసుకున్న తర్వాత ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మళ్ళీ ఈరోజు కూడా అదే 900 మందికి నిలువున మునిగిపోయారు. ఏమీ ఒక్క పైసా కూడా బయటకు తీసుకురాలేకపోయారు. కట్టుకునే గుడ్డ కూడా బట్టలు లేకుండా పోయింది ఆటో కార్మికులు. కానీ మొత్తానికి మళ్ళీ ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో సిగ్నల్ ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైవర్లందరికీ కూడా 900 మందికి ఇవాళ మళ్ళీ వాళ్ళు వేసుకుంటానే బట్టలు ఇచ్చిన మహానుభావుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర్. సామాన్య భక్తులకు సంతృప్తికర అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా అధికారులు సమన్వయంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లై బుధవారం నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, శాసనసభ్యులు వై సుష్నా చౌదరి సంబంధిత శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు ముమ్మరం చేయాలన్నారు. భక్తుల మనోభావాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తులకు సైతం సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగి పడకుండా ఇప్పటికే దేవస్థానం పటిష్ట చర్యలు తీసుకుందని, అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా మరింత అప్రమత్తంగా అధికారులు ఉండాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. దసరా ఉత్సవాల్లో ప్రతిరోజు 1,00,000 మందికి పైగా మూలా నక్షత్రం రోజు 2 నుండి 3 లక్షల మంది వరకు భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. క్యూ లైన్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దాతల సహకారంతో తాగునీరు, పాలు, అల్పాహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మూలా నక్షత్రం రోజు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జి సృజన తెలిపారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది అమ్మవారి దర్శనానికి వస్తారన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాకు చెందిన పోలీసులతో పాటు ఇతర జిల్లాల నుండి 3,500 మంది సిబ్బంది సేవలను దసరా ఉత్సవాల్లో వినియోగించనున్నారు. ఏర్పాట్ల పరిశీలనకు ప్రతి నిర్ణీత ప్రాంతం సెక్టార్కి ఒక ప్రత్యేక అధికారి పరిశీలనలో ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. దుర్గాఘాట్ సమీపంలో గల కమాండ్ కంట్రోల్ ద్వారా దసరా ఉత్సవాల నిర్వహణను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక శాసనసభ్యులు వై సుష్నా చౌదరి మాట్లాడుతూ గతంలో కంటే మరింత మెరుగ్గా దసరా ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహించేందుకు భక్తులు సలహాలు, సూచనలు పొందేందుకు ప్రత్యేక వెబ్సైట్ ను రూపొందించాలని తెలిపారు. వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, విఐపీలు, వివిఐపీలకు ప్రత్యేక టైం స్లాట్లను కేటాయించి వారికి ముందుగానే తెలియపరిచి ఆయా సమయాల్లోనే అమ్మవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటే సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయని ఆయన సూచించారు. భక్తులకు హోల్డింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసి నిరీక్షణ లేకుండా త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ఆలయ ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో అమ్మవారు 10 అవతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అక్టోబర్ 3వ తేదీన శ్రీ బాల త్రిపుర సుందరి దేవి, 4న శ్రీ గాయత్రి దేవి, 5న అన్నపూర్ణాదేవి, 6న శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి, 7న శ్రీ మహాచండీ దేవి, 8న శ్రీ మహాలక్ష్మీదేవి, 9న శ్రీ సరస్వతీ దేవి, 10న దుర్గాదేవి, 11న శ్రీ మహిషాసుర మర్దిని దేవి, 12న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అలంకారంతో దర్శనమిస్తారన్నారు. అక్టోబర్ 9వ తేదీన అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆన్లైన్ టికెట్ లేకుండా వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా రిసెప్షన్, టోల్ గేట్, హోమ్ టర్నింగ్, పున్నమి ఘాట్, విఎంసీ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్, స్టేట్ గెస్ట్ హౌస్, మోడల్ గెస్ట్ హౌస్, హెడ్ వాటర్ వర్కర్స్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ల వద్ద కరెంట్ టికెట్ బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వినాయకుడి గుడి నుండి టోల్ గేట్ ద్వారా కొండపైన హోమ్ టర్నింగ్ వరకు 3 క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. హోమ్ టర్నింగ్ వద్ద ఉచిత దర్శనం, విఐపి క్యూ లైన్లతో కలిపి మొత్తం 5 క్యూ లైన్లు ఉంటాయన్నారు. భక్తులకు తాగునీరు అందించేందుకు ఈ ఏడాది వాటర్ ప్యాకెట్లతో పాటు వాటర్ బాటిల్స్ సరఫరా చేయనున్నారు. కనకదుర్గానగర్ వద్ద ప్రత్యేక ప్రసాదం కౌంటర్లతో పాటు కొండపైన హోమ్ టర్నింగ్ వద్ద ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, 25 లక్షల లడ్డూలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రథం సెంటర్, మున్సిపల్ ఆఫీస్, సీతమ్మవారి పాదాలు, కుమ్మరిపాలెం, పునమి ఘాట్ వద్ద ఉచిత చెప్పుల స్టాండ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు స్నానం ఆచరించేందుకు సీతమ్మవారి పాదాల వద్ద 500 షవర్స్, పున్నమి ఘాట్ వద్ద 100, భవానీ ఘాట్ వద్ద 100 షవర్స్తో పాటు 150 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. భక్తులకు అమ్మవారి ఉచిత ప్రసాదం కింద పులిహోర, కట్టు పొంగలి, దద్దోషం, సాంబార్ అన్నం మహామండపం ఎదురుగా గల ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. అందరికీ నమస్కారం. మనకి ఈ సంవత్సరం జరగబోయే దుర్గా ఉత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ ఏవైతే జరగబోతున్నాయో దానికి సంబంధించి ఏర్పాట్ల మీద సమీక్ష చేసుకోవడం జరిగిందండి. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు, సిపి గారు, ఇతర అధికారులందరూ ఈవో టెంపుల్ అందరితో కలిసి కోఆర్డినేషన్ మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు ఒక ప్రాథమికమైన మీటింగ్ చేసి ఏ డిపార్ట్మెంట్ ఏ బాధ్యత తీసుకోవాలి అనేది ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగా బిజినెస్ యాజ్ యూజువల్గా కాకుండా ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా భక్తులకి ఈజ్ ఆఫ్ దర్శన్ అయ్యే విధంగా ఇంకా ఏ విధమైన ఏర్పాట్లు చేస్తే మనం భక్తులకి అనుకూలంగా ఉన్న ఏర్పాట్లు చేయగలుగుతామనే దాని మీద డిస్కషన్స్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మాకు చాలా విలువైన సూచనలు చేశారు. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎంత ప్రొఫెషనల్గా చేస్తుందో అంత ప్రొఫెషనల్గా చేయడానికి అవసరమైతే ఏజెన్సీ సహాయం తీసుకోవటం. సో గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్లో గౌరవ వెస్ట్ ఎమ్మెల్యే గారు, శ్రీ సుజనా చౌదరి గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, డీసీపీ గారు అందరం కూడా వివిధ శాఖల నుంచి వచ్చిన దాదాపు 13 శాఖల నుంచి వచ్చిన అందరం కలిసి ఈరోజు ఈ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరుపుకోవడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు ఆశించిన విధంగా ఈసారి కొంత ఇన్నోవేటివ్గా, కొంత మెరుగ్గా సౌకర్యాలు అందించేలాగా అన్ని ఏర్పాట్లు చేయడానికి సన్నద్ధమవుతున్నాం. పోలీస్ శాఖ నుంచి ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిబ్బందితో పాటు బయట జిల్లాల నుంచి దాదాపు 3,500 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తించడానికి వస్తున్నారు. ఈసారి కొంత విఐపి పాసెస్ ఏదైతే ఉన్నాయో ఈ విఐపి పాసెస్ని కొంత క్రమబద్ధీకరించడం, అదేవిధంగా కొంత బస్సెస్ కావచ్చు, లేదంటే విఐపి వెహికల్స్ కావచ్చు, అదేవిధంగా వికలాంగులకు, సీనియర్ సిటిజన్స్కి వారికి సౌకర్యాలు మెరుగ్గా కల్పించడం కావచ్చు, ఇటువంటి అన్నిటి మీద కూడా మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. శాఖల మధ్య సమన్వయం ఉండేలాగా ఈసారి ఏదైతే సెక్టార్స్ ఉన్నాయో అవన్నీ కూడా కోటి అడ్మినిస్ట్రేట్ చేసుకుంటూ ప్రతి సెక్టార్లో ఒక సభ్యుడు ఉండేటట్టు, ప్రతి శాఖకు సంబంధించి ఒక వ్యక్తి ఉండేటట్టు, వాటన్నిటి కూడా ఒక కమాండ్ అండ్ కంట్రోల్ ఒక వ్యక్తి చేతిలో ఉండేటట్టు ఈరోజు మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నా రిక్వెస్ట్ మేరకు కలెక్టర్ గారి మీటింగ్ పెట్టడం జరిగింది. యాక్చువల్గా 15 రోజుల ముందే పెట్టేవాళ్ళం, కానీ వరద మూలాన దీన్ని డిలే చేయవలసి వచ్చింది. అయితే ముఖ్యంగా దివ్యాంగులకి, సీనియర్ సిటిజన్స్కి, భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎటువంటి రకమైన ఇబ్బంది ఉండకూడదని, తర్వాత రెగ్యులర్గా వచ్చే భక్తులకు కూడా ఆహ్లాదకరంగా దర్శనం చేయించుకొని, అమ్మవారి దర్శనం చేయించుకొని సంతోషంగా వెనక్కి వెళ్ళే విధంగా ఎంతవరకు చేయగలం అనేది. ఎందుకంటే కలకటాలో దుర్గా ఉత్సవాలు
అనాది నుంచి చేస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది వస్తారు అక్కడికి. సో అక్కడి నుంచి కూడా కొన్ని నేర్చుకొని దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయటం. ఇది మొదటిసారిగా నేను ఎమ్మెల్యే నాకు ఇది మొట్టమొదటిసారిగా వచ్చిన పండగ కాబట్టి అది చేయటం. దాంతోపాటు ఈ భక్తులు ఈ దసరా ఉత్సవాల మూలాన లోకల్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండడానికి కమిషనర్ గారు కూడా అనేక విధాలుగా ఆయన ఆలోచిస్తూ ఉన్నారు ఎలా చేయాలనేది. అట్లాగే లోకల్గా అనేక మతాల వాళ్ళకి కూడా ఎటువంటి రకమైన ఇబ్బంది లేకుండా ఎవరికి నమ్మకం ప్రకారం వాళ్ళు చేసుకునే విధంగా చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. సుమారుగా 13 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయినాయి. వాళ్ళందరికీ కూడా వాళ్ళ రోలు రెస్పాన్సిబిలిటీ ఏంటనేది చెప్పాం. ఈఓ గారు కూడా చక్కటి ప్రజెంటేషన్ చేశారు. దాన్ని ఇంప్రూవ్ ఎలా చేయాలనే దాని మీద అందరం కోఆర్డినేట్ చేసి చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా మన తిరుమలలో బ్రేక్ దర్శనం కాన్సెప్ట్ని ఇక్కడ కూడా తీసుకొచ్చి ఇంకా కొంత ఇంప్రూవ్ చేయాలనేది మా ఉద్దేశం. వరద బాధితులను తమ వంతు సహాయంగా నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ బాధితుల సహాయార్థం పెద్ద మనసుతో ₹1 కోటి ప్రకటించారని చెప్పారు. విజయవాడ నగరంలో 50,000 కుటుంబాలకు సరుకులు అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రామలింగేశ్వర్ నగర్ కట్ట 15వ డివిజన్ కరకట్ట వద్ద వరద బాధితులకు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా కలిసి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో వరద ప్రవాహానికి గురైన 4 డివిజన్లోని నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని చెప్పారు. వరదలకు చంద్రబాబు వైఫల్యం కారణం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఎక్కడైనా చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు మాని పాలనపై దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికీ ప్రజలు వరద నష్ట ప్రభావంలోనే ఉన్నారన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మించిన జగన్ కు ఎప్పుడు రుణపడి ఉంటామని ఇక్కడ ప్రజలు చెబుతున్నారని అన్నారు. అనంతరం డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, మాజీ డిప్యూటీ మేయర్ ఆలచల్లారావు మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా ఉన్నామన్నారు. నిత్యావసర సరుకులు అందజేసి వారి కష్టాల్లో పాలు పంచుకున్నామని చెప్పారు. గతంలో కరకట్ట ప్రాంతానికి ఏ సమస్య వచ్చినా మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అండగా ఉండేవారని గుర్తు చేశారు. ఊహించని వరదల వల్ల నష్టపోయిన వారికి తమ బాధ్యతగా నిత్యావసర సరుకులు అందజేశామని చెప్పారు. పదిహేనవ డివిజన్లో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, అదేవిధంగా పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆళ్ళ చల్లారావు గారు ఒక నాయకత్వంలో ఏదైతే పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదేశాలతో ఆయన నాయకత్వంలో విజయవాడ వరద ప్రాంతంలో ఎవరైతే ఇబ్బంది పడిన ప్రజానీకం ఉన్నారో పార్టీ తరపున దాదాపుగా ₹1,10,00,000 ఈరోజు వాళ్ళకి అందజేసే నిత్యావసర సరుకులు అందజేసే కార్యక్రమం 15వ డివిజన్లో చేస్తాం జరుగుతుంది. దాదాపుగా 50,000 కుటుంబాలకి, విజయవాడ నగరం మొత్తం కూడా 50,000 కుటుంబాలకి ఈరోజు కావాల్సిన సరుకులు ఏదైతే బెల్లం కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, కందిపప్పు, అదేవిధంగా గోధుమ రవ్వ కానివ్వండి, అదేవిధంగా పాలు కానివ్వండి, బిస్కెట్ ప్యాకెట్లు కానివ్వండి, ఒక కుటుంబంలో ఉల్లిపాయలు, బంగాళదుంపలు అన్నీ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అందజేస్తాం గారు జరుగుతుంది. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడైనా నీళ్ళు వచ్చినా ఆ రోజు డిప్యూటీ మేయర్ గారు బెల్లం దుర్గా గారు కానివ్వండి, పెద్దలు చల్లారావు గారు కానివ్వండి, అధికారులతో మాట్లాడి మోటార్లు ఏర్పాటు చేసి వెంటనే ఆ నీళ్ళన్నీ గారు బయటికి తోరేసే విధంగా ఆ రోజు అధికారులతో సమన్వయం చేస్తున్నారు. కానీ ఈరోజు మోటార్లు పెట్టమని చెప్పిన అడిగితే గారా అంటే వాళ్ళు వైఫల్యం, నిర్లక్ష్యం, ఎక్కడా గారా ప్రజానికానికి మంచి చేయాలని చెప్పిన ఉద్దేశం ప్రభుత్వ అధికారులకు కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, స్థానిక శాసనసభ్యులు కానీ ఎవరికి కానీ లేదు. కేవలం ప్రమోషన్ రాజకీయాలు ప్రమోట్ అయ్యే విధంగా సోషల్ మీడియాలో లేకపోతే వాళ్ళకి సంబంధించిన మీడియాలో ప్రమోట్ అయ్యే విధంగా మాత్రమే మొన్న జరిగిన వరదల్లో ప్రభుత్వం
ప్రవర్తించింది. అతలాకుతం అయిపోయి మరి నగరం అంతా కూడా బాధలో ఉండి, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఎప్పుడో గతంలో ఒక 15 ఏళ్ల క్రితం తర్వాత మళ్ళీ వరద చూసిన మా విజయవాడ రామలింగేశ్వర నగర్ ప్రజలు కూడా అతలాకుతలం అయిపోతే మా యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం అధినేత మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా ఇక్కడున్న తూర్పు నియోజకవర్గంలో మరి ఇన్ఛార్జ్ అయినా కాదు, ఎప్పుడూ కూడా ఎల్లవేళలా బాధ్యత రహితంగా ఉండే మా యొక్క నాయకులు అవినాష్ గారి నాయకత్వంలో మరి నా 15వ డివిజన్ ప్రజానికానికి కూడా ఎవరైతే ఫ్లడ్ ఏరియాలో ఎఫెక్ట్ అయి ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ద్వారా సహాయం నిత్యావసర సరుకులు ఇస్తున్నాం. మరి ఇది 3వ విడతగా ఇవ్వటం జరిగింది. మరి 2 విడతలుగా 2 సార్లు మరి నియోజకవర్గంలో 15వ డివిజన్లోనే 4000 పాల ప్యాకెట్లు ఫస్ట్ రోజు, మరి 2వ రోజు ఒక 3000 పాల ప్యాకెట్లు ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా మంచినీళ్ళు వాటర్ బాటిల్స్ ఇవ్వటం జరిగింది. మరి 3వ విడతగా నిత్యావసర సరుకులు, మరీ ముఖ్యంగా ప్రజానికాన్ని ఈరోజు ప్రజలను చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఈరోజు అవినాష్ గారు వస్తే ప్రతి ఒక్కరు కూడా బాధతో వారు తీసుకుంటాం కన్నా ముందు వారు బాధను వ్యక్తం చేస్తున్నారు. అయ్యా మీరు లేరు, మీరు లేకపోవటం వల్ల మాకు ఏం జరిగిందో మాకు తెలుస్తుంది అనే విధంగా ప్రజానీకం ప్రతి ఒక్కరు ముందు బాధ చెప్పుకునే విధంగా మా యొక్క సొంత బాధను చెప్పుకునే నాయకుడు మీరని మరి వాళ్ళే బాధ వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరు ప్రతి అమ్మ కూడా మాట్లాడే ఒకటే మాట, మీరున్నన్నాళ్ళు మాకు ఒక్క చుక్క నీరు రాకుండా లాక్ సిస్టమ్ మీ వల్ల ఏర్పడిన లాక్ సిస్టమ్ ఈరోజు అవన్నీ కూడా మెయింటెనెన్స్ లేక ఈరోజు మేము మోటార్లు పెట్టడం వల్లే ఎటువంటి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా ఈరోజు మేమందరం కూడా ముంపుకు గురయ్యాం. రిటైనింగ్ వాల్ కట్టినా కూడా ముంపుకు గురయ్యాం అని అంటే దానికి కేవలం కూడా మరి అధికారుల వల్ల ప్రభుత్వం యొక్క వైఫల్యమే అని ప్రజానికం చెప్తుంటే బాధాకరంగా ఉంది. తప్పకుండా ఏదైతే ప్రజానికం మా మీద పెట్టుకుని ఈరోజు అవినాష్ గారిని చూసి ప్రతి ఒక్కరు కూడా హక్కును చేసుకున్నారు. ఇది గెలుపోవటమి కాదు, నీవు ఒక నాయకుడిని అనేది మేము మనస్ఫూర్తిగా గెలుచుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అవి ఈవీఎంల ద్వారా అవకతవకలు జరిగిన నాయకులు మాకొద్దు, ప్రజల్లో ఉండే నాయకుడు మాకు అవినాష్ గారే అని ప్రజలే చెప్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పదవితో సంబంధం లేదు, అవినాష్ గారి నాయకత్వం మరి ఏదైతే స్వర్గీయ దేవినేని నెహ్రూ గారు చెప్పారో ప్రజల్లో ఉండే మనిషి 5 సార్లు ఆయన శాసనసభ్యుగా మంత్రివర్యులుగా చేసిన ప్రజల్లో ఉండే విధంగా ఈ రోజుకి కూడా ఇక్కడ నెహ్రూ గారి పేరు చెప్పి మేము ఆయన ఇచ్చిన ఇల్లులు అయ్యా. మరి నాన్నగారు వరద వస్తుంటే సొంత వెహికల్స్ పెట్టి మరి సామాన్లు జారేసేవాళ్ళు, కానీ ఎటువంటి ఇంటిమేషన్ లేదు. మీరుంటే మమ్మల్ని సామాన్లు కానీ మమ్మల్ని జాగ్రత్తపరిచి మమ్మల్ని మాకు బాధ కలగకుండా చూసేవాళ్ళని ప్రజానికం చెప్తున్నారు. తప్పకుండా ప్రజానికి వైఎస్ఆర్ ప్రభుత్వం అండగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ 15వ డివిజన్లో మేమందరం కూడా నిత్యం పెద్దలు చల్లారావు గారు కానీ మా యొక్క 15వ డివిజన్ అన్నదమ్ములు నాయకులు కార్యకర్తలు అనే కాదు అందరం కూడా అందుబాటులో ఉంటున్నాం. ఏ సమస్య ఉన్నా వాళ్ళకి ఎటువంటిది ఉన్నా వైఎస్ఆర్ పార్టీ తరఫున అండగా ఉంటూ మరి ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్తుందో మరి ఏ రోజు కూడా బియ్యం ఇచ్చారని ఏది కూడా పేపర్లకు పరిమితం అవుతుంది, ప్రజానికానికి ఏది ఇవ్వట్లా. మీరు గమనించారో లేదో మీడియా మిత్రులు, ప్రతి ఒక్కరికి కూడా ఎన్యూమరేషన్ అని చెప్తున్నారు. మరి శాంతం ములిగిన వాళ్ళకి 25,000, మరి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్, ఇందులో కూడా రాజకీయాలు. మరి అక్కడ ఉంటే మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిది అయితే పారదర్శకంగా కాదు, ఏ ట్రాన్స్పరెన్స్గా వాలంటరీ సిస్టమ్ ద్వారా మనకు అన్నీ తెలిసాయి. కానీ ఈరోజు నాయకులు వాళ్ళ యొక్క ఎవరైతే తిరిగారో జెండా మోసేవాళ్ళు మళ్ళీ యాస్టీస్ ప్రజానీకం బాధపడుతుంది. పాత రోజులు వచ్చినాయమ్మా, మా కన్ను మేమే పొడుచుకున్నాం అనే విధంగా ఈరోజు ప్రజానీకం చెప్తున్నారు. తప్పకుండా ప్రభుత్వం తరపున ఏవి రావాలో ఏదైతే అవినాష్ గారు చెప్పారో మరి చిన్నగా 25,000 కాదు, కనీసం లక్షిస్తే కానీ నిరుపేద కుటుంబాలు వాళ్ళు పనికి వెళ్తేనే జరిగే రోజుల్లో ఇక్కడ ఉన్న కాలనీ అందరూ తప్పకుండా వాళ్ళందరికీ కూడా మేము అండగా ఉంటాం. ఎప్పుడు కూడా అవినాష్ గారు ఏ సాయం వచ్చినా ఇక్కడ మేము ఉంటామని అవినాష్ గారు మాకు భరోసా ఇచ్చారు. మా అధినేత మరి మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లవేళలా మాకు తోడుగా ఉంటూ ఎటువంటిది ఉన్నా కూడా మా తరపున మేమందరం కూడా అండగా ఉంటామని చెప్తూ సెలవు తీసుకుంటాం. అయితే వాళ్ళు ఇస్తామంటున్నారు, స్పాన్సర్స్ తెచ్చినవి 100 ప్యాకెట్లు తెచ్చినవి వాళ్ళు ఏదో షో చేసి వాళ్ళు పేపర్కి వేసుకుంటున్నారు తప్ప వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చింది అనేది ఎక్కడా లేదు. వాళ్ళు ప్యాకేజ్ అని చెప్పారు, స్టోర్ బియ్యం తీసుకొచ్చేసి ఏదో కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వకుండా ఈ రోజు ఇబ్బంది పెడుతున్నారు. ఈ వరద అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి లేకపోతే విజయవాడ నగరము అతలాకుతలమైపోయేది. కృష్ణలంక వాళ్ళకి రిటర్నింగ్ వాళ్ళు అవినాష్ ద్వారా కానీ కట్టించకపోతే మొత్తం కృష్ణ అనేదే కాదు మన టౌన్ మొత్తం కూడా మునిగిపోయి ప్రజలందరూ కూడా ఎంత నష్టం జరిగేదంటే దారుణమైన నష్టం జరిగేది. అది ప్రజలు గ్రహించి ఇవాళ అవినాష్ గారు మాకు భిక్ష పెట్టారు. ఎందుకంటే ఒక్క ఇల్లు కూడా రేణుకా తోటలోకి నీళ్ళు రాకుండా కాపాడిన మహానుభావుడు ఎవరన్నారంటే అవినాష్ గారు. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మాకు రిటర్నింగ్ వాళ్ళు కట్టించి పెట్టారు అని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఏదైతే ఈ ఏరియా రామలింగేశ్వరంలో
పేద ప్రజలు నివసిస్తున్నారంటే అది దేవినేని నెహ్రూ గారి పుణ్యమే. గతంలో 25 ఏళ్ల ముందు 37 సంవత్సరాల ముందు ఈ ప్రాంతంలో దేవినేని నెహ్రూ గారు ప్రతి వ్యక్తికి 50 గజాల నుంచి 100 గజాల్లోపు ఇళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళకి నివాసం ఏర్పాటు చేసినటువంటి ఘనత దేవినేని నెహ్రూ గారిది. దాన్ని కంటిన్యూగా వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా దేవినేని అవినాష్ గారు వాళ్ళ వెంట ఉండి వీళ్ళకి ఎన్నల వేళలా సహాయం చేస్తూ ప్రజలకి నేనున్నాను, ఇవన్నీ కూడా నాన్నగారు ఇచ్చిన ఇళ్ళు, తప్పనిసరిగా ఎక్కడ ఏం జరిగినా నేను ముందు మీకోసం ఏది ఉన్నా కూడా నేను మీకోసం కష్టపడతానని చెప్పి అవినాష్ గారు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా రామలింగేశ్వరంలో గాంధీ కాలనీలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇది నెహ్రూ గారు ఇచ్చిన ఇళ్ళు, తప్పనిసరిగా కూడా అవినాష్ గారు మీకోసం కష్టపడతారని చెప్పి తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను. వరద బాధితులను ఆదుకోవటంలో చంద్రబాబు సేవలు ఆదర్శనీయమని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రకటించారు. దేశంలో ఎక్కడా ఈ తరహా సాయం అందించిన సీఎం ఎవరూ లేరని కొనియాడారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ప్రజలను అనేక చిత్రహింసలకు గురి చేయబడ్డారని, మహిళలను సైతం చిత్రహింసలకు గురి చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని, ఈ క్రమంలో ఐపీఎస్ అధికారుల తీరుపై బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. ఈ విషయమై బుధవారం మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు సాయం అందిస్తున్నారని, సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. ప్రజల మధ్య ఉంటూ నిద్రాహారాలు మాని పనిచేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు. వరద బాధితులకు నేడు 25,000 రూపాయల సాయం అందిస్తున్నారని, వరద బాధితులకు చేస్తున్న సహాయాన్ని, సేవా కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసకర చర్యలు ఎన్నో జరిగాయని, వాటి పర్యవసానమే నేడు 3 ఐపీఎస్ల సస్పెన్షన్ జరిగిందని వివరించారు. 3 ఐపీఎస్లు ఒక మహిళను హింసించడం అమానుషమన్నారు. హింసించడం వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తముందని, అతన్ని కూడా A1 ముద్దాయిగా చేర్చి విచారించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మా బాబు బంగారం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. దేశంలోనే వరద ముంపు ప్రాంతంలో ఇంతవరకు ఎక్కడా ఎప్పుడు కని విని ఎరగనటువంటి సాయం చంద్రబాబు గారు చేశారు. అందరికీ తెలుసు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ అధోగతి పాలు చేశాక కూడా ఇందులో కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడా లేదు. అయినా సరే 10 రోజులు కలెక్టరేట్లో ఉండి 10 రోజులు ప్రజల మధ్యలో ఉండి కనీసం ఒక 4-5 రోజులైతే నిద్రాహారాలు కూడా లేవు. ఆయనకి నిద్రాహారాలు కూడా లేకుండా ఆయన పనిచేసినటువంటి ముఖ్యమంత్రి. నిజంగా ఆయనకి విజయవాడ ప్రజలు, రాష్ట్ర ప్రజలు రుణపడి ఉన్నారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ప్రజల్లోకి వచ్చి అన్ని రోజులు ఉండడం అనేది మామూలు విషయం కాదు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అనుకో దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు గారు వెళ్ళిపోవాలి అని. ఉదాహరణకు చంద్రబాబు గారు వెళ్ళిపోకపోతే ఆయన స్టార్ హోటల్లో ఉండొచ్చుగా, ప్రజల మధ్యలోనే ఎందుకు ఉండాలి? రాష్ట్రంలో ఏదైనా ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంత పరిహారం ఇవ్వాలంటూ తాత్సార్యం చేయకుండా బాధితులను ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్తో జాతీయ విపత్తు నిధిని ఏర్పాటు చేయాలని, హైడ్రా తరహాలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు ప్రకటించిన నష్టపరిహారం వారికి ఏమాత్రం సరిపోదన్నారు. ప్రకటించిన దానికి రెట్టింపు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ఆధ్వర్యంలో విజయవాడ పాతరాజరాజేశ్వరిపేట 56వ డివిజన్ నందు 1000 వరద బాధిత కుటుంబాలకు చీరలు, దుప్పట్లు, టవల్స్ పంపిణీ చేశారు. 56వ డివిజన్ పాతరాజరాజేశ్వరిపేట సాయిబాబుగుడి సెంటర్లో బుధవారం సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే వరదలు వస్తాయన్నారు. బుడమేరు వరదని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు.
చూడాలని చెప్పారు. టీడీపీ మద్దతులో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆ దిశగా ఆలోచన చేయాలన్నారు. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ పేద వర్గాలకు నష్టం లేని విధంగా ఆపరేషన్ బుడమేరును తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. బుడమేరు పరివాహక ప్రాంతమైన మైలవరం, విజయవాడల్లో అక్రమాలను తొలగించాలని కోరారు. బుడమేరు కట్ట కోసం అసెంబ్లీలో మాజీ ఎమ్మెల్యే దివంగా కె సుబ్బరాజు పోరాటం చేశారని గుర్తు చేశారు. దాదాపు 120 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఎల్లవ ఇప్పుడు ఫస్ట్ టైం మన వచ్చింది, చాలా పెద్ద ఎత్తున వచ్చింది. అందుకే ఇటు కొల్లేరు నుంచి ఇక్కడ విజయవాడ దాకా మొత్తం ఎన్నో పోయి మనం చూసి వచ్చాం. దీని మీద మేము చెప్పేది ఏంటంటే కొల్లేరు అది ఆక్రమణకు గురైపోయి ఫిష్ మాఫియా చేతికెళ్ళిపోయింది. చెరువులు పెద్ద పెద్దవి చేశారు, రోడ్లు వేశారు, 500 ఎకరాల నుంచి 2000 ఎకరాలు పోయినారు. అంటే ఫిష్ కార్పొరేట్ మాఫియా దీన్ని మొత్తం కృత్రిమంగా సృష్టించింది. దానివల్ల వర్షాలు నీళ్ళు ఇక్కడ డైవర్ట్ అయిపోతున్నాయి. ఇది సుప్రీంకోర్టు చెప్పింది, గ్రీన్ బెల్ట్ చెప్పింది, యుఎన్ఓ చెప్పింది దాన్ని ఖాళీ చేయించమని, కానీ ఖాళీ చేయించడం లేదు. తర్వాత దీని కెలామిటీకి గతంలో ముఖ్యమంత్రి అందరూ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర్ కావచ్చు, ముఖ్యమంత్రి అందరూ బాధ్యులే ఈ కొల్లేరుని ఆ విధంగా ఫిష్ మార్కెట్ అప్పగించడానికి. ఆ పాపం ఇంకా కొట్టుకొస్తూ ఉంది. అదొకటి. ఇది బుడమేరుది. ఇప్పుడు బుడమేరు చెప్తా ఉన్నారు, డైవర్ట్ చేస్తారు. బుడమేరు కాదు, బుడమేరు 1903లో బ్రిటిష్ వాడికి వచ్చింది. అది పెరగాలి కదా. యూటీ ఉంది అక్కడ, నేను అక్కడికి పోయి వచ్చాను. ఆ పాతదే ఉంది. ఇప్పుడు ఏలూరు కాలం నీళ్లు వచ్చినాయి. విజయవాడ నీళ్లు బుడమేరు అండర్గ్రౌండ్లో పోతుంది. మొత్తం కలిసిపోయి సముద్రం అయిపోయింది. దాన్ని ఊరి ముందు పడిపోయింది. దీన్ని పరిష్కారం చేయాలి కదా. మరి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు దాన్ని పరిష్కారం చేయని చెప్పకుండా రాత్రుల్లో పగులు తిరిగి ఎలాగో. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి విధంగా బుడమేరు ఆపరేషన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఏమిటి బుడమేరు ఆపరేషన్? మైలవరం, అనంతవరం కొండల్లో పుట్టినటువంటి బుడమేరు కొల్లేరులో కలుస్తున్నది. ఈ లోపుగా విజయవాడ వచ్చేటప్పటికి విపరీతమైన ఆక్రమణకు గురైంది. రాయనప్పాడు, ఏలపురోలు, అలాగే విజయవాడ భవానీపురం దగ్గర నుంచి బుడమేరు నదీ గర్భంలో ఇల్లు వేసేసారు. ఆక్రమణ పక్కా కన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ పాపమంతా కూడా అధికారులదే, పాలకులదే. కాబట్టి ఒక దశాబ్ద కాలంగా బుడమేరు నిర్లక్ష్యానికి గురి కాబడింది. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా ఆనాడు మున్సిపల్ కార్పొరేషన్లో టి వెంకటేశ్వరరావు మేరగా బుడమేరు ఆధునీకరణ కోసం, బుడమేరు కట్ట నిర్మాణం కోసం ఫైట్ చేసింది శాసనసభలో కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యుడు సుబ్బరాజు, మేయర్గా నగర మేయర్ టి వెంకటేశ్వరరావు. బుడమేరు కట్ట ఇవాళ ఉన్నదా విజయవాడ నగరంలో? నేను అడుగుతున్నా. ఎక్కడి నుంచి వచ్చింది నందమూరి నగర్? ఇందిరానాయక నగర్ ఎలా వచ్చింది? అన్ని కులాలను, అన్ని మతాలను సమదృష్టితో చూస్తూ వారి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వంటి నాయకులు తీవ్రవాదానికి బలయ్యారని, అటువంటి కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీని తీవ్రవాది అనటం అమానుషమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ అంటే బీజేపీ భయపడే పరిస్థితి వచ్చిందని స్పష్టం చేశారు. బీజేపీ దాని మిత్రపక్షం శివసేన రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం జరిగింది. కాళేశ్వరం మార్కెట్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని మతాలను, అన్ని కులాలను సమదృష్టితో చూస్తూ వారి అభివృద్ధికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీని అధికార బీజేపీ పార్టీ నీచంగా మాట్లాడటం అమానుషమన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తీవ్రవాదానికి బలి అయ్యారని, అటువంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీని తీవ్రవాది అనటం బీజేపీ తీవ్రవాదానికి పరాకాష్ట అన్నారు. బీజేపీ అంటేనే మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి ఆ మంటల్లో చలి కాచుకునే పార్టీ అని, గోద్రా, మణిపూర్ ఘటనలకు కారణం బీజేపీ అని తెలిపారు. అగ్రవర్గాల వారికి అగ్రపీఠం వేసి అణగారిన వర్గాలను చిన్నచూపు చూడటం బీజేపీకి పరిపాటైందన్నారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రం విజయవాడలో మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, లీడర్ ఆఫ్ అపోజిషన్
చెక్. రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలను ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్. అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పట్టుకొని బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలైతేనేమి, టెర్రరిస్ట్ అని కానీ, రాహుల్ గాంధీ గారిని చంపేయాలి అని కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా కూడా బీజేపీ పార్టీకి చెందిన నాయకులు, మోడీ గారైనా అమిత్ షా గారైనా పెదవి విప్పడం లేదు. అంటే ఏమనుకోవాలి? వారి ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుంది అని మేము అనుకుంటున్నాం. బీజేపీ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. అంతేకాదు, ఇలాంటి ద్వేషపూరిత మాటలు మాట్లాడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పనిసరి. కాబట్టి కోర్టు కూడా ఇది సుమోటో కింద తీసుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆకస్మిక వరదలు విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేశాయని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు తెలిపారు. వరద ప్రాంతంలో జీవించే ఎస్టీల జీవనోపాధిని బాగా దెబ్బతీశాయని, వాస్తవ స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు, ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్తో కలిసి న్యూ రాజరాజేశ్వరిపేట, వాంబే కాలనీ, జక్కంపూడి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరదల కారణంగా ఆదివాసీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అందిన సహాయ సహకారాల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధిలో వెనుకున్న ఆదివాసీలకు వరద మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరద ప్రభావం వల్ల ఎస్టీలకు జరిగిన కష్ట నష్టాలను తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించినట్లు వివరించారు. చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఎస్టీలు జీవిస్తున్నారని, వరదల వల్ల వారికి జీవనోపాధికి చాలా ఇబ్బంది కలిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు బాధితులను ఆదుకునేందుకు కృషి చేస్తున్నాయని, బాధితులకు జరిగిన నష్టాన్ని ఎన్యూమరేషన్ చేసి ప్యాకేజ్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్టీ కమిషన్ తరపున ధన్యవాదాలు తెలియజేసినట్లు తెలిపారు. ప్రజాక్షేమానికి, సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ అందేలా కృషి చేయనున్నట్లు తెలిపారు. ఎస్టీలు సమాజంలో మిగిలిన వారితో సమానంగా ఎదిగేందుకు కమిషన్ కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు, మెంబర్ శంకర్ నాయక్, అలాగే మా ఎస్టీ కమిషన్ సెక్రటరీ, అధికారులు అందరూ ఈరోజు పర్యటన పెట్టుకున్నాం. ఈ వరద ప్రాంతాల్లో మునిగిపోయిన ఈ కుటుంబాన్ని చూసి ఒక అసెస్మెంట్ తీసుకుందామని వచ్చాం. ముఖ్యంగా ఈ వరదలో ఏమైనా షెడ్యూల్ తగల సంబంధించిన వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకున్న ప్రత్యేకమైన బాధలు, బందీలు కనుక్కొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఈ ఉద్దేశం. మెయిన్ వరదలు చాలా తీవ్రంగా వచ్చాయి. ఆకస్మికంగా వచ్చిన వరదలతో విజయవాడ మొత్తం జనజీవనం స్తంభించింది. అదేవిధంగా ఈ గత 10 రోజులుగా ప్రభుత్వం కూడా తన చేతనైనంత సాయం చేస్తుంది. అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు కానీ, పార్టీలు కానీ, పౌరులు కానీ ముందుకొచ్చి ఆదుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో, ఈ వచ్చిన కష్టం నేపథ్యంలో మామూలుగానే అభివృద్ధిలో వెనకబడి ఉన్న ఆదివాసీలకి మరికొన్ని కష్టాలు ఉంటాయి. అవేంటో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు పర్యటిస్తున్నాం. ఇక్కడ పర్యటనలో భాగంగా ఇప్పుడు తెలిసింది ఏంటంటే, నష్టపోయినప్పుడు వాళ్ళకి దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు చేతి వృత్తులు, పూసలు అవి అమ్ముకొని జీవిస్తుంటారు, రోజువారీ కూలీకి వెళ్తుంటారు. ఆ నష్టం జరిగింది. వాళ్ళకి సంబంధించిన ముడి సరుకులన్నీ నాశనం అయ్యాయి. కాబట్టి వాళ్ళ లైవ్లీహుడ్ దెబ్బతింది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపట్టాలి. ఈరోజు ఈ వరద వల్ల వచ్చిన నష్టంతో ఆ నష్టాన్ని ఎన్యూమరేట్ చేశారు. ప్రతి వాళ్ళకి ఆ ప్యాకేజ్ అందుతుందని ప్రభుత్వం చెప్తుంది. చాలా మేము దానికి మా ధన్యవాదాలు కమిషన్ తరఫున తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో ఎప్పటి నుండి ఇక్కడ ఉన్న పెద్ద సమస్యలు కూడా ఉన్నాయి. ఏంటంటే చాలామందికి ఆధార్ కార్డులు లేవు. 52 కుటుంబాలు ఈ లొకాలిటీలో ఉన్నాయని తెలిస్తే సగం మందికి ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డులు లేవు. వాటిని వెంటనే చర్యలు తీసుకుని వాళ్ళకి ఆ సౌకర్యాలు చేకూర్చాలి. అవి ఉంటేనే కానీ మిగతా ఏ ప్రభుత్వ పథకం అందదు. కాబట్టి ఈ పూర్ పీపుల్కి
కనీసం ఆ కార్డులు అందజేసి తర్వాత ప్రభుత్వ పథకాలు అందజేయాల్సిన అవసరం ఉంది. ఈ వరదలో వచ్చిన ఈ దెబ్బని గుర్తుంచుకొని మరింత సాయం వారికి అందజేసి వాళ్ళు కూడా మొత్తం అందరితో పాటు సమానంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం కృషి చేయాలని మేము తెలుసుకున్న విషయాలు, ప్రత్యేక పరిస్థితులు అన్నీ మా కమిషన్ తరపున ఒక నివేదిక ప్రభుత్వానికి అందజేస్తాం. ప్రభుత్వం సాయం కోరుతామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బుడమేరు వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆఫీసర్లు మరియు సిబ్బంది సహకారంతో బాధితులకు నెల రోజులకు సరిపడా నిత్యావసరాలు అందజేశారు. ఊహించని ఘోర విపత్తుకు నిరాశ్రయులైన ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు సహాయం అందజేశామని ఆర్గనైజేషన్ ప్రతినిధి రమేష్ తెలిపారు. పాయకాపురంలోని ఋషి స్కూల్లో బుడమేరు వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి రమేష్ మాట్లాడుతూ తమ సిబ్బంది మొత్తం కొంత నగదును కూడగట్టి వరద బాధితులకు అందజేయాలనే ఉద్దేశంతో 50 కుటుంబాలను సెలెక్ట్ చేసి వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు అందజేసినట్లు చెప్పారు. సామాజిక సేవ చేయాలనే ధ్యేయంతో తమ చేతనైనంత సహాయం చేసినట్లు తెలిపారు. భగవంతుని ఆశీస్సులతో వారు కష్టాల నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఋషి విద్యా సంస్థల చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ గుంటూరు, విజయవాడ పిఎఫ్ ఆఫీస్ కి సంబంధించిన సిబ్బంది వరద బాధితులకు సహాయం చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమానికి గుంటూరు కమిషనర్, విజయవాడ కమిషనర్ రావడం ఆనందంగా ఉందన్నారు. 25 కేజీల బియ్యం, వంట సామాన్ల నిత్యావసర సరుకులు, ప్లేట్లు, గ్లాసులు అందించడం జరిగిందని చెప్పారు. స్కూల్ తరపున పిఎఫ్ ఆఫీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, రీజనల్ ఆఫీస్ గుంటూరు ఆఫీసర్స్ మరియు స్టాఫ్ అందరి సహకారంతో ఈ మధ్యకాలంలో మన విజయవాడలో ఘోర విపత్తు వరదకి చాలామంది నిరాశ్రయులయ్యారు. వాళ్ళకి కొద్దిగా మా హెల్పింగ్ హ్యాండ్గా ఒక చిన్న సహకారం చేయాలనే ఆలోచనతో స్టాఫ్ మెంబర్ అందరూ కలిసి కొంత అమౌంట్ని కూడగట్టి ఈ రోజున ఒక 50 ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి ఈ స్కూల్లో వాళ్ళకి నెలసరి కావాల్సిన సామాన్లు ఏదైతే పప్పు, ఉప్పు, 25 కేజీస్ రైస్, కంచాలు, ప్లేట్లు ఇలాంటివి మా వంతు సహకారంగా, ఎందుకంటే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ యొక్క ముఖ్య ధ్యేయమే అది, సోషల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ ఇది. సో అందువల్ల సామాజిక సేవ మెయిన్ ఎయిమ్ కాబట్టి మాకు తోచిన వాటిలో కొంత అమౌంట్ని పోగు చేసి ఈ రోజున ఈ బాధిత కుటుంబాల వారికి మా సహాయ సహకారాలు అందించడం అయింది. మేము అందరి తరఫున కూడా వాళ్ళ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉండాలని, ఈ కష్టాల నుంచి వాళ్ళు త్వరగా కోలుకోవాలని అందరం తరఫున మేము వారిని మంచి రోజులు రావాలని, అందరూ వాళ్ళ ఫ్యామిలీలతో సుఖంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు. నా పేరు రమేష్ బాబు అండి. నేను స్టాఫ్ రిక్రియేషన్ క్లబ్ జనరల్ సెక్రటరీ, రీజనల్ ఆఫీస్ గుంటూరు అండి, ఈపీఎఫ్. థ్యాంక్ యూ. ఈరోజు పిఎఫ్ ఆఫీస్ గుంటూరు మరియు విజయవాడ ఎంప్లాయీస్ అందరూ కూడా కలిసి మా స్కూల్లో ఉన్న టీచర్స్ అందరికీ కూడా ఒక 25 కేజీల బియ్యము, అలాగే నిత్యావసర సరుకులైనటువంటి అన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళ చేతుల మీదుగా అందించడం జరిగింది. మన గుంటూరు కమిషనర్ గారు వచ్చారు, అలాగే విజయవాడ కమిషనర్ గారు కూడా మా స్కూల్కి వచ్చి వాళ్ళ చేతుల మీదుగా మా దగ్గర ఉన్న టీచర్స్, అలాగే మిగతా బయట ఉన్న వాళ్ళు కొంతమందికి కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించారు. 50 మందికి 25 కేజీల చొప్పున బియ్యాన్ని, అలాగే మిగతా వంట వస్తువులు కూడా కొన్నిటిని ఇవ్వగలిగారు. దానికి మా ఋషి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ తరపున పిఎఫ్ ఆఫీస్ వారికి, ఆఫీస్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాసరావు, ఋషి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ చైర్మన్. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మోసగాడని ఆ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే వెలికండ్ల రాము ఆరోపించారు. గుంటూరు పర్యటనలో భాగంగా బుధవారం రాము మీడియాతో మాట్లాడారు. వరద విపత్కర పరిస్థితుల్లో నాని రూపాయి సహాయం కూడా చేయలేదని, బాధితులకి తన మొహం కూడా చూపించలేదని మండిపడ్డారు. ప్రజల మీద నానికి ఏమాత్రం ప్రేమ లేదని అన్నారు. రూపాయి సాయం కాదని మొహం కూడా చూపించలేదు ఎవరికి. అంటే వైసీపీ నుంచి కూడా ఎవరు కూడా ఒక్కరు కూడా రాలేదు గుడివాడికి. ఎందుకంటే దాంట్లో అయితే
అది అందరికీ తెలిసి నేను ముందు నుంచి చెప్తున్నా. అతను మోసగాడని ఫస్ట్ నుంచి అందరికీ చెబుతానే ఉన్నాను నేను క్లియర్గా. అందరికీ ఇప్పుడు తెలిసి వచ్చింది. నిజంగా అక్కడ తాను ఎమ్మెల్యేగా లేని రోజు అక్కడ వండను కూడా వండకుండా అవసరం ఏముందనేది ఎవరికి అర్థం కాని కనీసం మనిషి అనేవాడు కూడా కనపడుతున్నారు. సో అతనికి అంటే ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేదు, అది అంతే అందరికీ తెలుసు. గుంటూరు జిల్లా కానీ ఏపీ వాళ్ళందరూ ఏంటంటే అసలు ఉన్నాడా. గత 3.5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రక్షించడంలో విఫలమైందని విశాఖ ఉక్కు పరిరక్షణ ఐక్యవేదిక నేతలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలు పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలో అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు. అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్లి సమావేశం నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వంలో ఉద్యమం నడపాలన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలు పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణకై ప్రజలందరూ కలిసి రావాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. మిత్రులారా, ఈరోజు ప్రెస్ క్లబ్లో ట్రేడ్ యూనియన్స్, సంయుక్త కిసాన్ మోర్చా, వివిధ ప్రజా సంఘాలు, యువజన, విద్యార్థి, వృత్తి సంఘాలు, ప్రజానాట్య మండలి తదితరమైనటువంటి అన్ని సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పరిరక్షించుకోవాలని సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈరోజు 1315 రోజులుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. అసెంబ్లీ 2 సార్లు తీర్మానం చేసింది. గతంలో కేంద్రానికి పంపించారు. 2 సార్లు రాష్ట్ర వ్యాప్తమైనటువంటి బంద్ జరిగింది. అంతేకాకుండా ఈరోజు దాన్ని ప్రైవేటీకరించడం కోసం బీజేపీ ప్రభుత్వం ఒక్కుమ్మడిగా పూనుకుంటున్నటువంటి పరిస్థితి, పొమ్మనకుండా పొగబెడుతున్నటువంటి పరిస్థితి తీవ్రమైనటువంటి ఆందోళన కలగజేస్తుంది. ఈ విషయం మీద వాస్తవానికి వరదల నుంచి కొద్దిగా తేరుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో రాష్ట్రానికి తలమానికగా ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీని కాపాడుకోవాలి. ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పోరాట పరిరక్షణ వేదిక కన్వీనర్. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా దాగుడు మూతలు ఆడుతూ ఉన్నాయి. అక్కడేమో హెచ్డి కుమారస్వామి గారు వచ్చి 45 రోజులు టైం ఇవ్వండి నాకు, ఢిల్లీకి పోయిన తర్వాత నరేంద్ర మోడీతో మాట్లాడి అఫీషియల్గా ప్రభుత్వం తరపున ప్రైవేటీకరణ ఉండదని ప్రకటన చేయిస్తాను అని చెప్పిపోయాడు ఆయన. అది పురంధరేశ్వరి సమక్షంలో చెప్పాడు ఆయన. మరి 45 రోజులు కాదు, 65 రోజులు అయిపోయింది. ఢిల్లీలో అటువంటి ఛాయలేమీ కనపరావడంలా. ఇక ఢిల్లీ ప్రభుత్వానికి అన్ని విధాల మద్దతు ఇచ్చి దాని ముందుకు నడుపుతున్నటువంటి ఇరుసు చంద్రబాబు నాయుడు. ఈయన కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో దీన్ని నిలబెట్టుకోవాలి అనేటువంటి ఒక రాజకీయ ఉద్దేశంతో ఉన్నట్లుగా కనపరాడంలే మాకు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కమిటీల ఆధ్వర్యంలో అక్టోబర్ 24న ఉస్మానియా యూనివర్సిటీలో జరిపే 50 ఏళ్ల పీడీఎస్యూ వార్షికోత్సవ సభను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ పట్నాయక్ పిలుపునిచ్చారు. పీడీఎస్యూ 2 సంస్థలు ఐక్యంగా ఈ సభను నిర్వహించడం భవిష్యత్తులో ఐక్యమవుతామని ప్రకటించడం మంచి పరిణామమన్నారు. పీడీఎస్యూ విద్యార్థి ఉద్యమం ద్వారానే అనేక హక్కులను సాధించామన్నారు. పీడీఎస్యూ విద్య కార్పొరేటీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడుతుందన్నారు. మెడికల్ మాఫియా అరికట్టాలని అప్పుడున్న నెదర్మల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేయించిన చరిత్ర ఉందన్నారు. పీడీఎస్యూ కేవలం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసమే పరిమితం కాకుండా సమాజంలో సమూలమైన మార్పు తేవడానికి పోరాటం చేస్తుందన్నారు. కేంద్రంలోని
నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్రమంగా తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 117, 77 జీవోలను తక్షణమే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అనేటువంటిది PDSU ఇది 50 సంవత్సరాలు మరి పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా PDSU నూతన లోగోను కూడా మేము ఇప్పుడే ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఈ విద్యార్థి సంఘాలు మరి విద్యార్థి లోకం ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో రకమైనటువంటి సమస్యల్ని వాటిని ఎలా పరిష్కారం చేయాలి, ఎలాంటి పోరాట రూపాలు ఎంచుకోవాలి, దాన్ని పరిష్కారం చేసే దిశగా ఏం చేయాలనేటువంటి విషయం ఇక్కడ చర్చించుకోవడానికి ఇక్కడ సమావేశం అవ్వటం జరిగింది. విద్యారంగంలో నానా రకాలైనటువంటి కార్పొరేటీకరణ ధోరణులు, మతవాద ధోరణులు, మరి వ్యాపారీకరణ ధోరణులు పెరుగుతూ పోతున్నటువంటి దశలో మనం ఉన్నాం. వీటిని ఏ విధంగా ఎదుర్కొని మంచి సమాజంలో మంచి విద్యను ఏర్పాటు చేసుకోవాలనే దిశగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రమేష్ పట్నాయక్, కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ. ఈనాడు ఉస్మానియా యూనివర్సిటీలో జరగనున్న 50వ వార్షికోత్సవానికి లోగో విడుదల చేయడానికి PDSU వాళ్ళు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ 2 రాష్ట్రాల్లోని ఇతర రాష్ట్రాల్లో 2 PDSUలుగా ఉన్న సంఘం ఏకీకరణ ప్రక్రియ కూడా ఇందులో భాగంగా ఉండడం విద్యార్థి ఉద్యమం ముందుకు వెళ్ళాలని కోరుకున్న దేశవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల శక్తులకి ఎంతో ఊపిని, సంతోషాన్ని ఇస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి విద్యా పరిరక్షణ కమిటీగా కూడా PDSUల ఏకీకరణ చాలా ఆహ్వానించదగ్గ విషయం. విద్యా పరిరక్షణ ఉద్యమం కూడా ముందుకు వెళ్ళడానికి ఇది ఆవశ్యకత ఏర్పడుతుంది. దేశంలో ఫ్యాసిజం అనేది ప్రధానమైన విషయంగా ఉంది. అందరికీ తెలుసు ఫ్యాసిజం అనేది విద్యా సాంస్కృతిక రంగాల మీద దాడి ప్రధానంగా. మరి విద్యా సాంస్కృతిక రంగాల మీద దాడి జరుగుతున్న పరిస్థితుల్లో భారత రాజ్యాంగ విలువల ప్రకారము సెక్యులరిజము, సోషలిజము, సామాజిక న్యాయము, అన్ని రకాల వివక్షలకి వ్యతిరేకంగా సమానత్వము అనే భావజాలం కొరకు ఈనాడు PDSUగా పోరాడాల్సిన ఒక చారిత్రక బాధ్యత ఆ సంఘం మీద ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్. గతంలో బుడమేరు వరద బాధితులకు ఎవరూ ఇవ్వనంత నష్టపరిహారాన్ని సీఎం చంద్రబాబు ఇచ్చారన్న ఎమ్మెల్సీ కాల్వ శ్రీనివాస్, ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రతి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ. దసరా ఉత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామన్న కలెక్టర్ సృజన. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం చేస్తామని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.